అది 1925వ సంవత్సరం. పౌలీ ఫాజెట్ అనే ఒక బ్రిటిష్ ఎక్స్‌ప్లోరర్ అమెజాన్ అడవుల్లోకి బంగారంతో నిర్మించిన ఒక నగరాన్ని కనుగొందామని తన యాత్ర మొదలుపెట్టాడు. ఆ నగరానికి రాజు అయిన చక్రవర్తి రోజూ బంగారు పౌడర్‌తో స్నానం చేసేవాడని కథలు కూడా అప్పట్లో ప్రచారంలో ఉండేవి. ఈ విషయాలు కనుగొందామని తన క్యాంప్ నుండి బయలుదేరిన ఫాసెట్ మళ్ళీ తిరిగి రాలేదు. ప్రపంచంలోని అడవుల్లో అమెజాన్ అడవి చాలా పెద్దది. ఈ అడవి 8 దేశాల వరకు విస్తరించి ఉంటుంది. ఈ అడవి 7 మిలియన్ స్క్వేర్ మైల్స్ దాకా విస్తరించి ఉంటుంది. అంటే ఇండియా లాంటి 2 దేశాలు, యూకే లాంటి 28 దేశాలు ఈ విస్తీర్ణంలో ఫిట్ అవుతాయి. సముద్రం లోతుల్ని మనుషులు ఇంతవరకు ఎలా ఎక్స్ప్లోర్ చేయలేదో అలానే అమెజాన్ అడవి కూడా చాలా శాతం ఇంకా మానవజాతి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడ మొక్కలు, జంతువుల రకాలు ఇప్పటి వరకు కూడా కేవలం 10% మాత్రమే కనుగొనబడ్డాయి. ఇక్కడ ప్రతిరోజు ఒక కొత్త జీవరాశి కనుగొనబడుతుంది. అమెజాన్ అడవిని ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటారు. ప్రపంచానికి కావలసిన 20% ఆక్సిజన్ ఇక్కడి నుండే వస్తుంది. దాదాపు 20 లక్షల మంది ఆధునిక ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ఇక్కడ జీవిస్తున్నారు. ఎందుకంటే అమెజాన్ ఎక్కువ శాతం వరకు ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని, కని విని ఎరుగని ప్రపంచం. అమెజాన్లో ప్రసిద్ధికి ఎక్కిన ఇలాంటి కొన్ని మిస్టరీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా సిటీ ఆఫ్ గోల్డ్ గురించి మాట్లాడదాం. అమెజాన్ అడవుల గురించి ఎక్కువగా ప్రసిద్ధికి ఎక్కిన మిస్టరీస్లో సిటీ ఆఫ్ గోల్డ్ చాలా ఫేమస్. దీన్నే ఎల్ డొరాడో అని కూడా అంటారు. ఇక్కడ రాజు రాజ్యాన్ని పూర్తిగా బంగారంతో నిర్మించాడని మరియు అతను ప్రతిరోజు గోల్డ్ పౌడర్తో స్నానం చేసేవాడని, అక్కడ ఉన్న నదిని దేవతగా భావించి నదికి బంగారం ప్రతిరోజు అర్పిస్తాడని ఒక కథ ప్రసిద్ధికి ఎక్కింది. 16వ శతాబ్దంలో చాలామంది యూరోపియన్ సోల్జర్స్ వాళ్ళ బలగాల్ని తీసుకొని అమెజాన్ అడవుల్లోకి వెళ్ళారు. అక్కడ ఉన్న ప్రజల్ని తుపాకీలతో ఈజీగా ఓడించి ఆ ప్రదేశాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇలా ఎన్నో తెగల్ని ఓడించి ఆక్రమించిన వాళ్ళకి ఎల్ డొరాడో వివరాలు మాత్రం ఏమాత్రం తెలియలేదు. కానీ వాళ్ళు ఇక్కడ చాలా బంగారాన్ని ప్రజల నుండి కొల్లగొట్టారు. ఇలా 200 ఏళ్ళు వాళ్ళు ప్రయత్నించిన ఆఖరికి ఈ నగరాన్ని కనుగొనలేక ఈ ఎల్ డొరాడో అనే నగరం ఒట్టి పుకారు మాత్రమే అని ధృవీకరించారు యూరోపియన్లు. తర్వాత 1925లో పౌలీ ఫాసెట్ అనే ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ ఎల్ డొరాడోని వెతకడానికి నిర్ణయించుకొని తన ప్రయత్నం మొదలుపెట్టాడు. అమెజాన్లో 8 అన్వేషయాత్రలు చేసిన ఎల్ డొరాడో గురించి ఎటువంటి జాడను కూడా కనుగొనలేకపోయాడు. ఆ రోజు తేదీ 29 మే 1925. తన ఆఖరి యాత్రలో భాగంగా ఎల్ డొరాడోని కనుగొందామని వెళ్ళిన ఫాసెట్ మళ్ళీ తిరిగి రాలేదు. ఫాసెట్ కోసం ఎంత వెతికినా ఫాసెట్ కాదు కదా, అతని డెడ్ బాడీ కూడా దొరకలేదు. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ అమెజాన్ అడవులు మనుషుల నివాసయోగ్యమైనవి కావు. కానీ కాలానుగుణంగా మారిన టెక్నాలజీ అండ్ రీసెర్చ్లో మోడర్న్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ ప్రదేశంలో ఒకప్పుడు నగరాలు వెలిశాయి. వాళ్ళ తవ్వకాల్లో ఎన్నో అన్వేషణలు కూడా బయటపడ్డాయి. ఫాసెట్ తను సెర్చ్ చేసిన ప్రదేశం సరైనదే, కానీ అతను సెర్చ్ చేయడానికి ఎంచుకున్న విధానం సరైనది కాదు. సైంటిస్టులు లిడార్ స్కానర్ అనే పరికరాన్ని ఉపయోగించి భూమి కింద ఉన్న ఎన్నో రాతి కట్టడాల్ని కూడా కనుగొన్నారు. కాలక్రమంలో ఇవన్నీ కూడా ఈ అడవి భూగర్భంలో కలిసిపోయాయి. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళ టీం కూడా ఈ అడవి మధ్యలో ఒక కొండ మీద 2500 సంవత్సరాల క్రితం నాటి ఒక రాతి కట్టడాన్ని కనుగొన్నారు. కానీ వీటన్నిటిలో ఆ ఎల్ డొరాడో ఏది? ఈ ప్రశ్న ఈనాటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అమెజాన్ అడవిలో చాలా తెగలు ఈనాటికి ఆధునిక ప్రపంచాన్ని అస్సలు చూడలేదు. అవును, ఈ తెగలు ఈ రోజుకి అమెజాన్లో ఎలా నివసిస్తున్నారో ఆంథ్రోపాలజిస్టులు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ఈ తెగల్లో పరిక్పురా అనబడే తెగ వెస్ట్రన్ బ్రెజిల్లో నివసిస్తున్నారు. ఈ తెగలో మునుపు వేల సంఖ్యలో మనుషులు ఉండేవారు. కానీ నేడు 15 నుండి 20 మంది మాత్రమే మిగిలారు.
ఈ తెగ గురించి ప్రపంచానికి 1998లో ఒక కెమెరా ఫుటేజ్ ద్వారా తెలిసింది. వాళ్ళు ఆంథ్రోపాలజిస్టులని కలిసినప్పుడు వాళ్ళ భాష అండ్ సైన్ లాంగ్వేజ్ని డీకోడ్ చేస్తే వాళ్ళు తమ బాధని వెలగక్కుతున్నట్టు తెలిసింది. మరియు వీళ్ళ తెగ ఒకప్పుడు చాలా బలవంతమైందని కూడా తెలిసింది. కొన్ని కబ్జా మాఫియాలు ఈ అడవిలో ఇల్లీగల్ మైనింగ్ కోసం ఈ తెగ వాళ్ళని దాదాపు అంతమొందించారు. ఇలాంటి ఎన్నో అంతుచిక్కని తెగలు ఈనాటికి అమెజాన్ అడవుల్లో ఇంకా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుండి హిస్టోరియన్స్ని వెంటాడుతున్న ప్రశ్న, అమెజాన్లో నివసిస్తున్న ఈ తెగలు ఎప్పుడు మరియు ఎలా ఇక్కడికి వచ్చారు అని. 2017లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొలంబియా దగ్గర అడవిలో ఒక కొండపైన జరిపిన తవ్వకాల్లో అక్కడ కొన్ని రాతియుగం కాలం నాటి వాల్ పెయింటింగ్స్ కనుగొన్నారు. ఆర్కియాలజిస్ట్ ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించడానికి దాదాపు ఆ కొండ ప్రాంతంలో 13 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో 12,000 సంవత్సరాల క్రితం నాటి స్టోన్ పెయింటింగ్స్ బయటపడ్డాయి. ఈ పెయింటింగ్స్ ఐస్ ఏజ్ కాలం నాటివి అని గుర్తించారు. ఈ సమయంలో ఐస్ ఏజ్ కారణంగా ఈ అడవి మొత్తం మంచుతో కప్పబడి ఉండేది. ఈ పెయింటింగ్స్లో ఉన్న కొన్ని జంతువులను చూస్తే అవి ఐస్ ఏజ్ కాలంవి అని గుర్తించారు. 2013లో అమెజాన్ అడవుల్లో మరొక సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేసింది. పెరు అనే నగరానికి సమీపంలో ఒక కెమిస్ట్రీ స్టూడెంట్కి ఒక వింత ఆకారం కనపడింది. ఈ ఆకారం ఒక చెట్టు ఆకు మీద ఏర్పడింది. చూడ్డానికి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. సరిగ్గా ఆ ఆకారానికి మధ్య భాగంలో సిల్క్తో ఏర్పడిన ఒక కోన్ షేప్ ఆకారం మరియు దాని చుట్టూ సిల్క్తో ఏర్పడ్డ ఒక ఫెన్స్ని కూడా మనం గమనించవచ్చు. ఆ స్టూడెంట్ ఈ ఆకారాన్ని ఫొటోస్ తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. అలాంటి ఆకారాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు. దీని గురించి తెలుసుకోవడానికి ఒక సైంటిస్టుల బృందం పెరు నగరాన్ని సందర్శించింది. ఆ సైంటిస్ట్ బృందం అక్కడికి చేరిన కొన్ని నిమిషాలకే 45 కంటే ఎక్కువ ఆకారాలు ఆ ప్రదేశంలో దొరికాయి. ఈ విచిత్రమైన ఆకారానికి సిల్క్ హెన్స్ అనే పేరును కూడా పెట్టారు. తరువాత అక్కడ నుండి కొన్ని శాంపుల్స్ని వాళ్ళ ల్యాబొరేటరీకి కూడా పరీక్షించడానికి తీసుకువెళ్లారు. మైక్రోస్కోప్లో ఆ ఆకారాలను పరిశీలించగా వాటి మీద చిన్నపాటి కీటకాలు ఉన్నాయి. కానీ అవి సిల్క్ ప్రొడ్యూస్ చేయగలిగే జాతికి చెందిన కీటకాలు మాత్రం కాదు. కొన్ని రోజుల తర్వాత కోన్ మధ్యలో మెల్లగా చీలుతూ అందులో నుండి సాలీడు పురుగుని పోలినటువంటి ఒక ఆకారం బయటకు వచ్చింది. ఈ ఆకారాన్ని సాలీడు పురుగు జాతికి చెందిన ఒక అరుదైన సాలీడు పురుగు తయారు చేసింది. ఈ జాతి కేవలం వెస్టర్న్ అమెజాన్ ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది. ఈ సాలీడు పురుగు తన గుడ్డుకి చుట్టుపక్కల ఫెన్స్ని, తన గుడ్డుని చిన్న చిన్న క్రిమికీటకాల నుండి కాపాడుకోవడానికి ఒక వలయంలా నిర్మిస్తుంది. గుడ్డులో నుండి తన బిడ్డ బయటికి వచ్చాక తన బిడ్డకి ఆహారంగా ఈ వలయంలో ఇరుక్కున్న క్రిమికీటకాలు ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.